జైవ్యమండి. బొట్లమల్లేరు మండలం పసుమట్ల గ్రామంలో వెంకట్రావు అనేటువంటి ఒక దళిత వ్యక్తిని అతి క్రూరంగా దారుణంగా మారణాయుధాలతో దాడి చేసి చంపివేయడం, గ్రామం నడిబొడ్డులో ఆ శవాన్ని విసిరివేసి వెళ్ళడం జరిగింది. ఈ ఘటన ఉదయాన్నే ఈ ఘటన చూసినటువంటి గ్రామస్తులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్పిన మాట ఏంటంటే, ఆ గ్రామం నుంచి గత కొంతకాలంగా ఎలాంటి దుశ్చర్యలు, గొడవలు కానీ సమస్యలకు కానీ నా దగ్గరికి ఎవరు రాలేదు, అది చాలా సమస్య రహిత గ్రామం అని చెప్పేసి స్థానిక ఎస్ఐ గారు చెప్పారు. అలాంటి సమస్య రహిత గ్రామంలో ఇలాంటి అలజడి జరగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి గొడ్డలు పెట్టుగా మేము పేర్కొంటున్నాం. ఇక్కడ అటువంటి గ్రామంలో ఇలాంటి ఘటన జరిగి ఎస్సీలకి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి కుల అహంకారుడు ఎవడైనా సరే, వాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఎంతటి భూస్వామి అయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వారిని చట్టబద్ధంగా అరెస్టు చేసి రిమాండ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలి. గ్రామంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా పికెట్ నిర్వహించాలి. డిఎస్పీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులు గ్రామంలో పరిశీలనకు వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ గ్రామానికి భరోసా కల్పించాలి. ఏ విధమైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏ విధంగా కూడా విస్మరించకుండా దర్యాప్తు నిర్వహించి నిష్పక్షపాతంగా దోషులు ఎవరో, ఇక్కడ చేసినటువంటి హత్యలు చేసినటువంటి దుర్మార్గులు ఎవరో ఈ సమాజానికి తెలియజేసి వారికి ఇచ్చేటువంటి శిక్ష ఈ సమాజంలో మరొక ఘటన జరగకోకుండా పోలీసు వారి చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విషయంలో ఎలాంటి అలసత్వం నిర్వహించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కడు 100 మంది సైనికులను రోడ్డెక్కుతాం, భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ప్రభుత్వాన్ని అయినా సరే, పోలీసు వారినైనా సరే హెచ్చరించి వారి యొక్క తప్పిదాలను గుర్తించి మాకు న్యాయం జరిగే విధంగా పోరాడానికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.